సారి మీకు ఇస్తాను, లిస్ట్ ఇస్తాను. మేడం మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు వైజాగ్లో యా, ఫస్ట్ మీరు అయిన హోమ్ విజిట్కి మినిస్టర్ వెళ్ళాను, సెంట్రల్ జైలుకి ఆ వెళ్ళాను. టైంలో చాలా మంది అమాయకుల్ని లోపల ఉన్నారు, Yes. వాళ్ళతో ఎక్కువ నిండిపోయిందని చెప్పారు. సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ చాలా వచ్చిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈరోజు భయపడుతున్నారు. భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్డీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి బెయిల్ రాదు. నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా 2-3 మాట్లాడాను. ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజు కట్టేదానికి వాళ్ళకి డబ్బులు లేవు, ఒక 15,000 రూపాయలు కావాలి. సో వాడికి ఎలాగ సంపాదించాలి 15,000 రూపాయలు అనుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక 20,000 ఇస్తామన్నాడు. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది, పట్టుకుంది, వాళ్ళని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేశాం. అబ్బాయి భవిష్యత్తు, నేను సెంట్రల్ జైలు విజిట్ చేసినప్పుడు అరౌండ్ 2,000 మెంబర్స్ ప్రిజనర్స్ ఉంటే అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక 1,000 to 1,200 మంది రిమాండ్ ఖైదీలు ఉంటే 700 ఓన్లీ గాంజా కేసులు, 700 to 800. అందులో 500 ఏజ్ గ్రూప్ 19 నుంచి 23 ఏజ్ గ్రూప్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను. నేను అమ్మ సంవత్సరం అయింది. అదేంటి బెయిల్ రాలేదా? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరమ్మా మాకు. అదే బెయిల్ ఆటోమేటిక్గా రాదండి. పక్కన జైలు చెప్తున్నాడు రాదండి. ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ షూరిటీ పెట్టాలి. ప్రాపర్టీ నేను ఇలా చూశాను అబ్బాయి వైపు. ఆ అబ్బాయి నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం. నిజమే కదా. సో దట్ దాని గురించేనే ఈరోజు అక్కడ ప్రిజన్లో కాదండి, హోమ్లో దట్ అది గాంజా బేస్ కాదండి. అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంతమంది రేప్ వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు, చచ్చిపోయారు అందరూ కూడా. మళ్ళీ ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి అరకు కాఫీ మీద బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాం, దానికి కల్టివేషన్ మీద దృష్టి పెట్టాం, ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాం. గిరిజనులకి ఎన్ని కావాలంటే అన్నీ ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ మీకు చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు సిల్వర్ ఓక్ పెరగడానికి. మళ్ళీ తిరిగి ఏంటి మాకు రిటర్న్స్ ఎలాగా? వాటికి పెంచడానికి వాటి అన్నిటికీ డబ్బులు అయితే ఇస్తారు మా పొట్టకుటికి. సో మేము ఇంటర్ క్రాప్స్ని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. 3 monthsకి 4 monthsకి వచ్చే క్రాప్, అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి అవి కొనుక్కోవడానికి. సార్ ఒకటేంటంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నేను ఫస్ట్ వర్డ్ మేము చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా అంతే చిత్తశుద్ధితో మేము అందరం వర్క్ చేస్తున్నాం. మా అదృష్టం కూడా ఏంటంటే ఒక మంచి టీమ్ లీడర్ ఈగల్కి. సో హ్యాపీగా ముందుకెళ్తుంది, అందరూ సహకరించండి. మేడం ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కదా ప్రతి సచివాలయంలో, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు మేడం ఈ క్యాంపెయిన్లో కానీ? సార్ యాక్చువల్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నామండి. మహిళా పోలీస్ ఒకరినే కాదు, సచివాలయం స్టాఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం, ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామండి. కాబట్టి ఇది ఒక టీం వర్క్లా చేస్తున్నాం. అందుకే మీకు సబ్ కమిటీకి కూడా 5 కూడా ఎలా ఉంటుంటే మెడికల్ మన వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. సో 5 కొలాబరేషన్తోనే 5 కోఆర్డినేటర్ని చేస్తున్నాం. అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటే ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసినా లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం, 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 45 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా విదిన్ 6 months 7 monthsలో కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్. జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలని వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చే జరిగింది. అసలు మీకు తెలుసా ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఎన్ని ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు,
ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజే చేస్తున్నాం క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు కదండి. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఇట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు సో ఏం సందేశం యాక్చువల్లీ ఇస్తారు మీకు అదే ప్రభుత్వం చెప్తున్నా వాళ్ళకి? సార్, ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడో ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు, అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది, కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఏమి ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది, దానికి ఆగాము. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో మీకు విషయం చెప్పాలి, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం, అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు, డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంతే తెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, అది విచిత్రం. మేడం, రీసెంట్గా వైజాగ్లో కొకైన్ కేసు పట్టుకుంది, ఈగల్ పట్టుకుని లా అండ్ ఆర్డర్కి ఇచ్చినట్టున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. నో వే, అసలు అలాంటి పరిస్థితులు రాలేదు, రాబోదు. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేటంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. మేము మాట్లాడాలనుకుంటే బాగుంది మాట్లాడొచ్చండి, కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరా రాస్తే ఎక్కడ. నేను అంటే 60 సంవత్సరాల వయసులో
రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? నువ్వెవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? నువ్వెవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉండి? మా మాటలు మాకు చేతగాక అనుకుంటున్నారా, లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటూ పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూశారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు? కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. అలాగని తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు. యాక్చువల్గా మ్యాక్సిమం అందించామని ఇంకొక కొంచెం టెక్నికల్ సపోర్ట్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది. మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు. ఈరోజు మీకు ఈగల్ టీమ్కి సపరేట్గా ఎక్సైజ్ సెస్ ఏదైతే 2% సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీమ్కి ఈరోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ 2% సెషన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకెళ్తాం. ఈగల్ టోటల్ స్టాఫ్ ఎంత మేడం, దాని స్ట్రక్చర్ అని చెప్పగలరు? ఈగల్ స్టాఫ్ మొత్తం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్లో ఉన్న మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్వాగతం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఈ 6 నెలల సంబంధించిన డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నాం. సుమారుగా 8,200 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గంజా 23,700